అమరావతి రాజధాని నిర్మాణంలో జరుగుతున్న అవినీతిని డైవర్షన్ చేయడానికి అసెంబ్లీ తీర్మానం. అమరావతి రైతులను మభ్యపెట్టి తిరిగి భూములు సేకరించడానికే రైతుల్ని అసెంబ్లీ తీర్మానం. అవినీతికి మాత్రమే వ్యతిరేకం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా నిన్న అసెంబ్లీలో అమరావతి గురించి ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసుకుని తీర్మానం చేసి పంపించడం జరుగుతూ ఉంది. మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒకటే అడుగుతా ఉన్నాం. మీ మంత్రి నారాయణ గారు కూడా చెప్పారు, రాజధాని అనేది అమరావతి రాజధాని గుంటూరు విజయవాడ మధ్యలో నిర్మాణం చేస్తున్నాం అని చెప్పి ప్రకటన కూడా చేయడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. మీరు ఇన్ని లక్షల కోట్లు పెట్టి ఇవాళ అది కూడా అప్పులు చేసి ఎకరానికి 2 కోట్లు కావాలి డెవలప్మెంట్కి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పారు. మొదటి విడతలో దాదాపు 34,000 ఎకరాలు తీసుకున్నారు. అంటే దాదాపు 68,000 కోట్ల రూపాయలు మొదటి ఫేజ్కి కావాలి. మళ్ళీ సెకండ్ ఫేజ్లో దాదాపు 50,000 ఎకరాలు కావాలని అడుగుతున్నారు. అది 1,00,000 కోట్లు. మళ్ళీ థర్డ్ ఫేజ్ కూడా ఉంటుందని చెప్పి నారాయణ గారే ప్రకటన చేయడం జరిగింది, మంత్రి గారు. సో ఇప్పటికే 1,68,000 కోట్లు దీని ద్వారా వస్తే మళ్ళీ థర్డ్ ఫేజ్ లో ఇంకా ఎన్ని ఎకరాలు సేకరిస్తారో అది ఎంత బడ్జెట్ అనేది మనం ఆలోచన చేయొచ్చు. మరి ఇన్ని వేల కోట్లు అప్పులు తీసుకొచ్చి అమరావతి డెవలప్ చేయడం అనేది ఈరోజు ఎంతవరకు సబబు అనేది ఆలోచన చేయాలి. అసలు ఫస్ట్ ఫేజ్ లో రైతులు ఇచ్చారు భూములు, ఇవాళ 34,000 ఎకరాలు ఇచ్చారు. ఇంతవరకు మీరు వాళ్ళకి ప్లాట్లు ఇచ్చారా? ఇంతవరకు వాళ్ళని ఏమన్నా డెవలప్మెంట్ చేశారా? అరే మునిగిపోతున్న వాగులో మునిగిపోయి కొండవీటి వాగు వరద వస్తే మునిగిపోయే చోట మీరు రాజధాని కడుతూ మీరు ఇంతవరకు ఆ వాగు డైవర్షన్కి ఇంతవరకు ఏర్పాట్లు చేయలేదు, ఇంతవరకు ఫినిష్ కాలేదు. దానికి వాగు డైవర్షన్కి దాదాపు 800 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. చెరువులు దవ్వుతూ ఉన్నారు, అక్కడ కాలువలు దవ్వుతూ ఉన్నారు. ఇంతవరకు అవి పూర్తి చేశారా? ఇంతవరకు దానికి ఒక ఎక్కడ కలపాలో ఆ వాగుని తీసుకొచ్చి ఎక్కడ కలపాలో మీకు ఇంతవరకు ఫైనలైజ్ చేశారా? దాని మీద తుది నిర్ణయం ఏమైనా తీసుకున్నారా? అరే చిన్నపాటి వర్షం, మొన్న ఒక వర్షం పడింది, వారం రోజులు తుప్పర్లు పడ్డా, ఈ వర్షానికి కూడా రాజధాని మునిగిపోయింది. మరి ఏ విధంగా ఎన్ని సంవత్సరాలకు పూర్తి చేస్తారని ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మేము అడుగుతాం. ఇప్పుడు దాదాపు మీరు భూములు తీసుకొని, రైతుల దగ్గర భూములు తీసుకొని 2017లో తీసుకున్నారు. దాదాపు 9 సంవత్సరాలు అవుతాం. 9 సంవత్సరాల నుంచి ఏమి అభివృద్ధి చేశారు? ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఈ రాజధాని అభివృద్ధి చేయడానికి? ఇది అసలు ఊహల్లోకి ఏమన్నా వస్తా ఉందా మీకు అందరికీ అని ఈరోజు మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. గతంలో అక్కడ గజం 1,00,000 రూపాయలు ఉండేది. ఇప్పుడు ఎంత ఉంది గజం? గజం 30,000 40,000 మధ్యలో. రైతులు అల్లాడిపోతున్నారు. మొదటి ఫేజ్ లో ఇచ్చిన రైతులే అల్లాడిపోతున్నారు ఇవాళ. ఇది వాస్తవం కాదా? వాళ్ళ పిల్లలకి పెట్టుకోవటానికి లేదు, వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏమన్నా ఇబ్బందిగా ఉంటే హాస్పిటల్కి వెళితే ఈరోజు దాని మీద ఖర్చు పెట్టడానికి వీల్లేదు. మీరు
ఏ విధంగా ఈ మొదటి ఫేజ్ రైతులు కౌలు తప్ప వాళ్ళ ప్లాట్లు ఏమైనా చూపించారా? వాళ్ళ ప్లాట్లు ఏమైనా డెవలప్ చేశారా? ఆ 29 గ్రామాలకు సంబంధించి మీరు ఇంతవరకు అభివృద్ధి చేయకుండా మళ్ళీ సెకండ్ ఫేజ్ అని అనౌన్స్ చేశారు. సెకండ్ ఫేజ్ లో 50,000 ఎకరాలని చెప్పారు. ఆయన పెదకూరపాడు శాసనసభ్యుడు భాష్యం ప్రవీణ్ గారు నేను మొత్తం ఇప్పిస్తానని చెప్పాడు. ఆయన స్వగ్రామం పరిమి, పెదపరిమికి వెళ్తే ఇంతవరకు 20% కన్నా రైతులు ఇవ్వలేదు. సెకండ్ ఫేజ్ లో ఇవ్వమన్నారు వాళ్ళు రైతులు. మా 6 కోట్లు పలికింది ఎకరం, మీరు రాజధాని ప్రాంతంలో మమ్మల్ని విలీనం చేయగలనే మాది 1,80,00,000 రూపాయలు, 1 కోటి రూపాయలు దగ్గర 1.5 కోటి పడిపోయింది, మమ్మల్ని అన్యాయం చేస్తున్నారని చెప్పి రైతులు ఇవ్వట్లా. సెకండ్ ఫేజ్ లో వాళ్ళు తలపెట్టిన 50,000 ఎకరాల్లో 20% కూడా ఇంతవరకు రైతులు ఇవ్వలేదు. మరి ఏ విధంగా మీరు చేస్తున్న పనిని సమర్థించుకుంటారని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అట్లానే నిన్న తీర్మానం చేశారు 2028 లోపు అమరావతి పూర్తి చేస్తామని. కొంతమంది మాట్లాడుతున్నారు జగన్ మళ్ళీ వస్తే దీన్ని మారుస్తాడేమో అని తీర్మానం చేస్తున్నారు. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు 2028 లోపు పూర్తి చేస్తే మళ్ళీ జగన్ ఎలా వస్తాడు ఈ 2 సంవత్సరాల కాలంలో? 29 వరకు మీకు ఎలక్షన్ టైం ఉంది కదా, 28లో మీరు పూర్తి చేస్తామన్నారు. 28లో పూర్తి చేయొచ్చు కదా, మీరు ఈలోపు తీర్మానం చేసి పంపించాల్సిన అవసరం ఏముంది? అంటే మీకు నమ్మకం లేక 28లో ఇది పూర్తి చేసే కార్యక్రమం చేయలేక ఈ మధ్యలో జరుగు. దీనికి మళ్ళీ అట్టహాసంగా ప్రకటన చేయటం, గొప్పలు చెప్పుకోవటం, డబ్బాలు చెప్పుకోవటం, ఇది ఆ కార్యక్రమం. ఈరోజు ఎంత దారుణంగా రాజధానిలో పరిస్థితులు ఉన్నాయో ఒక్కసారి చెప్తా ఉన్నాం. ఈరోజు ఎస్ఎఫ్టి స్క్వేర్ ఫీట్కి ఎంత ఇస్తున్నారండి? సచివాలయం అయితే 12,000 రూపాయలు ఇస్తున్నారు స్క్వేర్ ఫీట్. ఇంత భారీ కుంభకోణం జరుగుతా ఉంది. సచివాలయం బిల్డింగ్కి 12,000 రూపాయలు ఎస్ఎఫ్టి. ఏది భూమి ఇచ్చి, నువ్వు ల్యాండ్ ఫ్రీగా ఇచ్చి 12,000 రూపాయలు అవుతుంది ఎస్ఎఫ్టి. అంటే ఏం కడతా ఉన్నారు అడుగుతాం. ఒక్క సచివాలయంలో ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రికల్ వర్క్, ఏసీలు, లిఫ్ట్లకి 4,500 కోట్ల రూపాయలు కేటాయించారు. ఏమిటి దోపిడీ ఏమిటి అంట. మంచి బిల్డింగ్ ఎక్కడైనా మీరు చూడండి 6,000, 7,000 రూపాయల ఎస్ఎఫ్టీకి బ్రహ్మాండంగా కట్టుకోవచ్చు. అలాంటిది 12,000 రూపాయలు అమాంతంగా పెంచేసి ఈ దోపిడీకి మీకెంత? మాకు సగం మీకు సగం, ఇది వాటాలు. ఒక సామాన్యుడు ఒక ప్లాట్ కొనుక్కోవాలంటే మీరు అంటున్నట్టు గజం 1,00,000 రూపాయలు కొని ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, ఒక 50 గజాల్లో ఇల్లు కట్టాలన్నా కనీసం 50 గజాలంటే సెంట్లో కట్టలేరు ఎవరు. ఆయనే చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, సెంట్లో బాత్రూమ్ కూడా సరిపోదని. మరి 2 సెంట్లు 3 సెంట్లు కట్టుకోవాలంటే దాదాపు 1,50,00,000, 2 కోట్ల రూపాయలు స్థలానికి పెట్టాలా. అక్కడ పిల్లర్లు వేయాలంటే దాదాపు 30 మీటర్ల కిందకి వెళ్ళాలా. పిల్లర్ నిలబడాలంటే ఏ విధంగా కట్టుకోగలడు సామాన్యుడు? సామాన్యుడు నివసించే ప్రాంతమేనా అమరావతి అని చెప్పి ఈరోజు అడుగుతాం. కేవలం డబ్బు ఉన్నవాళ్ళు, డబ్బులు బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రమే అక్కడ ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈరోజు గుంటూరు, విజయవాడ అభివృద్ధి చెందిన నగరాలు. మనం చెప్పకపోయినా గత 100 సంవత్సరాల నుంచి గుంటూరు, విజయవాడ ఉన్నాయి. ఇక్కడ ఉండి అక్కడికి వెళ్ళటానికి ఇష్టపడతారు కానీ అక్కడ ఉండి ఏమీ లేకుండా, వస్తువులు లేకుండా, ఏర్పాట్లు ఎప్పుడు చేస్తారో తెలియకుండా ప్రజలు ఎవరన్నా సామాన్యుడు అక్కడ ఉండగలడా? ఉండలేడే. గుంటూరు, విజయవాడలో ఉండి అక్కడికి వెళ్తున్నారు ఉద్యోగాలు చేయడానికి, లేదా హైదరాబాద్ వెళ్తున్నారు కొంతమంది. కానీ అక్కడ ఉండటానికి ఎంతమంది సుముఖంగా ఉన్నారు?
మీరు చంద్రబాబు నాయుడు ఉండటానికే, సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవడానికే ఇప్పుడు 8 సంవత్సరాలు పట్టింది. 8 సంవత్సరాలకి ఆయన సొంత ఇల్లు, ఇంకా 1 సంవత్సరం 2 సంవత్సరాలు పట్టొచ్చు, కన్స్ట్రక్షన్ అయిపోయింది, బిగిన్ చేశాడు. మరి సామాన్యుడు ఎవరైనా ఉండగలడా? రాజధానిలో జీవించగలడా? సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోగలడా? ఏ విధంగా ఉండగలడు? ఇలాంటి అమరావతి, ఇలాంటి రాజధాని అవసరమా మనకి అని ఈరోజు ఆలోచన చేయాలి. రాజధాని ఉండాలి, గుంటూరు విజయవాడ మధ్యలో ఉండాలి. దీనిలో ఏమాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించట్లేదు. కానీ ఈ రెండు నగరాల మధ్యలో ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలను అక్కడ కట్టుకుంటే అన్ని కలిసిపోతాయి బ్రహ్మాండంగా. మీరు ఎక్కడ కడుతున్నారు? ఇక్కడి నుంచి మళ్ళీ ఒక 30 కిలోమీటర్ల అవతలకు తీసుకెళ్లి కడుతున్నారు. ఇది సరైనది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తా ఉంది, మీరు తీర్మానాలు చేయండి, మేమేమి మారుస్తాం ఇదని. మేమనేది గుంటూరు విజయవాడ మధ్యలో ఉండటానికే మేమంతా సుముఖంగా ఉన్నాము. దాని మీదనే మేము ముందుకు వెళ్తాము తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.